హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజైతే మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకంటే ప్రతి ఇయర్ అయితే మా అత్తయ్య వాళ్ళైతే మొహరం పండుగ అయితే చేస్తారు. అందుకోసం అయితే మా ఫ్యామిలీతో అందరం కలిసైతే వెళ్తున్నాము. మీరైతే ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే ఈ వీడియో మొత్తం మీకు అర్థమవుతది. చూడండి వాతావరణం ఎలా ఉందో. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరైతే దగ్గరకు వస్తుంది. ఇంకా దారి మధ్యలో అయితే ఇంకా చూడండి ఎంత మంచి లొకేషన్స్. ఇదైతే చెరువు కట్ట అంటారు కదా, మా ఊరి చెరువు కట్ట అండి. లొకేషన్ అయితే సూపర్ గా ఉంది కదా. ఇదిగోండి చెరువులో అయితే తామర పూలు అండి, ఇవైతే సూపర్ గా ఉన్నాయి, అన్ని పూసేసాయి. ఇంకా చెరువు పక్కన అయితే మీకు కనిపిస్తుంది కదా, జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. మొత్తం అయితే ఇంకా చెరువు పక్కన అయితే ఇంకా పెద్ద పెద్ద గుట్టలతో కూడా ఉంటదండి, చాలా బాగుంటది అసలు. అది అక్కడే ఆ చెరువు దగ్గర అక్కడ కనిపిస్తుంది చూడండి గుట్టలు, అక్కడే మా చేను కూడా ఉంటది. నెక్స్ట్ టైం అయితే అక్కడ వీడియో అయితే మీకు పెడతాను. చూడండి చెరువు ఎలా ఉందో, వాటర్ తోనైతే వ్యూ అయితే సూపర్ గా ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే అండి, సూపర్ గా ఉంటది కదా. చూడండి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే దగ్గరకు రాబోతుంది. ఇంకా ఈ రోజైతే లాస్ట్ డే అండి, 11th డే. చూడండి ఇంకా పీరీల్ని అయితే బయటకు తీసుకొచ్చి అయితే గుండం చుట్టూ తిరుగుతూ అయితే ఆడారండి. ఇది గుండం అండి. దీంట్లో అయితే కొన్ని చిన్న కుండలో పాలు పోసేసి దాంట్లో అయితే మనీ వేస్తారంట. ఎందుకంటే మనం ఏదైనా అనుకొని దాంట్లో మనీ వేస్తే ఆ కోరికలు నెరవేరాలని. అంటే ఇది ఎప్పటి నుంచో వచ్చే ఆచారం అండి. ఇంకా మేమైతే కాయిన్స్ అయితే వేస్తున్నాము. మన మనసులో ఏదైనా అనుకొని అందులో వేస్తే మన కోరికలు తీరుతాయని పెద్దవాళ్ళు చెప్తారు. మేము కూడా అలానే అందరం 1 by 1 వేస్తున్నాం. ఇంకో ఇదిగోండి ఇతను మా హస్బెండ్. ఇంకా చూడండి మా పిల్లలు, మా మావయ్యలు, మా అత్తయ్యలు, మా బావలు, మా మరుదులు వీళ్ళందరూ కలిసి అయితే ఇంకా ఈ పండగకైతే అందరం కలుస్తామండి. తప్పకుండా అందరం కలుస్తాము. ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకునే పండగ ఇది. మొహరం అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా అందరం వేసేసిన తర్వాత ఆ గుండాన్ని పూర్తి చేస్తారు. ఇంకా మనీ వేసాక అయితే ఇంకా ఆ గుండాన్ని అయితే మూసేస్తారండి. లాస్ట్ డే అయితే ఇంకా ఒక్కొక్కరిగా అయితే దాన్ని అయితే కొంచెం కొంచెం 3 times మట్టి వేసి దాన్ని అయితే పూర్తి చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు వేయాలి దాంట్లో. 3 సార్లు మట్టి వేసేసి ఇంకా అందరు అలానే చేస్తారండి. 1 by 1 అయితే అందరు చేశారు అలానే. ఇదైతే ఎప్పటి నుంచి వచ్చే ఆచారం అంటండి. చాలా బాగా జరుగుతుంది మొహరం పండుగ అయితే మా ఊర్లో. సూపర్ గా చేస్తాం. మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా అందరం వచ్చేస్తాం. ఇంకా మొహరం అంటే అందరు వచ్చేస్తారు, ఫ్యామిలీ పిల్లలు అందరండి. ఫ్యామిలీతో వచ్చేస్తాం అందరం. ఇంకా ఒక్కొక్కరిగా వచ్చేసి అయితే ఇంకా 3 times అయితే మట్టి వేసేసి దాన్ని అయితే క్లోజ్ చేసేస్తారు. 1 by 1 వస్తున్నారు అందరూ. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే అండి. మా అత్తయ్యలు, మామయ్యలు, మా బావలు, మర్దులు అందరు కలిసి వచ్చారు. కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది వేరే ఊర్లో నుంచి అయితే వస్తారు. గ్రీన్ షర్ట్ అతనైతే మా హస్బెండ్ అండి. ఇప్పుడైతే తను చేస్తున్నారు. చూడండి 3 times అయితే వేస్తారు మట్టి. .
పిల్లలు పెద్దలు అందరు కలిసి వేస్తారండి. చూడండి మా రిషి కూడా వేయబోతున్నాడు. చూడండి వాళ్ళ డాడీ వేస్తున్నారు. చాలా సందడిగా ఉంటదండి. అందరం కలుస్తాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పండగ అయిపోయాకైతే అందరు వెళ్ళిపోతారు ఎవరి దారిలో వాళ్ళే. మళ్ళీ ఇయర్ తర్వాత కలుస్తారు. ఇదిగోండి గుండానైతే మూసేశారు. ఒక చెట్టు అయితే నాటారు. అది దానిమ్మ చెట్టు అంట. అంటే అది నాటాలి అంట. దాని గురించి అయితే పర్టికులర్గా అయితే నాకైతే తెలియదండి. తర్వాత అయితే ఇంకా వాటర్తో ఇలా పోసేసి అయితే కుండని బోర్లు ఇస్తారు ఆ మట్టి పైనే. ఇదిగోండి తర్వాత అయితే ఇంకా అది మేకపోతులను అయితే ఆ గుండం చుట్టూ అయితే తిప్పుతారండి. అదొక ఆచారం. దాని తర్వాత కోసేస్తారు వాటిని. ఇంకా మా అత్తయ్య అయితే రొట్టెలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. బంజారా రొట్టెలు అయితే మీకు తెలిసే ఉంటది కదా, చాలా బాగా చేస్తారండి పల్చగా. నేను ఎంత ట్రై చేసినా మందంగా వస్తాయి. మా అత్తయ్య అయితే పల్చగా చేసేస్తారు. మా అత్తయ్యతో పాటు అక్కడ ఉన్నదైతే మా వదినే గారండి. చూడండి మటన్ కోసేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు. మా బాబు చూడండి ఇంకా పీరిని ఎత్తడానికి అయితే గెటప్ చేంజ్ చేశాడు. తన పక్కన ఉంది మా బావగారు, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అండి. డప్పుల సౌండ్లతో అయితే ఇప్పుడైతే పీరీలను అయితే బయటికి తీసుకొస్తారండి. చాలా మంది జనాలు వస్తారు చూడడానికి. అయితే సూపర్ గా చేస్తారండి. ప్రతి ఇయర్ చేస్తారు, చాలా బాగుంటది. మొహరం అంటే మాకు చాలా ఇష్టం. ఇదిగోండి మా హస్బెండ్ మెరూన్ కలర్ టీ షర్ట్, తనైతే ఏమంటారు అది డప్పులు కొడుతున్నారు. ఇప్పుడైతే పీరిని బయటికి తీసుకొస్తున్నారు. ఇక్కడైతే చాలా మందికి పీరీలు ఎత్తుకున్న వాళ్ళకైతే దేవుడు వచ్చారండి ఒంటి పైకి అయితే. అసలు ఎంతగా భయం వేసిందంటే మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు ఎందుకో ఒకలా అనిపిస్తుంది ఆ సౌండ్లు, ఆ పీరీల్ని చూస్తే నాకు ఒకలాగా వైబ్రేషన్ అవుతుంది. నాకు అసలు భలే అనిపిస్తుంది. ఇప్పటి నుంచి కాదు, మాకైతే ఈ పండగ అయితే ఉండదండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే నేను ఈ పండగనైతే చూసాను. ముస్లిం అందరికైతే ఈ పండగ అయితే ఉండదు, కొంతమంది మాత్రమే చేస్తారు ఈ పండగ.
పీరీని అయితే మా బాబు కూడా ఎత్తుకున్నాడు. ఈ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అయిపోయాడు కదా. పండగ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేమైతే. ఎంతమంది చూడండి, జనాలు అయితే చాలా మంది చూడడానికి అయితే వస్తారు అక్కడ. ఇక్కడైతే కొంతమందికి వంటి పైన ఏదైనా ఉంటే పోవడానికైతే ఇట్లా కొరడాతో అయితే కొడతారండి. ఇది ఒక ఆచారం. అంటే అలా కొట్టడం వల్ల వాళ్ళ వంటి మీద ఏమైనా అంటే వెళ్ళిపోతుందంట. అందుకే అలా కొట్టించుకుంటారు. చూడండి. పైనుండి అయితే మా జూహిత చూడండి, డాబా పై నుంచి చూస్తుంది, పిల్లలతో కలిసి చూస్తుంది, కూర్చొని ఉంది చూడండి. ఈరోజైతే ఇంకా లాస్ట్ డే కాబట్టి ఈరోజైతే పీరీలు అయితే వాటర్లో వేయడానికి అయితే తీసుకెళ్తారు. వాటర్లో వేయడం అంటే వాటర్లో వేయడం కాదు, అంటే ముంచి తీస్తారు. ఆచారం ప్రకారం అయితే అలా అంటారండి. జనాలైతే చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారో చూడడానికి అయితే. చూడండి, ఇంకా గుండం చుట్టూ అయితే ఇంకా పీరీలు అయితే బాగా ఆడుతున్నారు. అక్కడైతే చాలా మందికి అయితే దేవుడు వంటి పైనకి వచ్చారండి. అసలు భలే అనిపిస్తుందండి చూడ్డానికి అయితే. ఇంకా ఫైనల్ గా అయితే వాటర్లో వేయడానికి అయితే వెళ్ళారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.